దర్శనం సేవా దర్శనం Savior born in this world. సువార్త దర్శనం దేవునికి సమస్తము సాధ్యమే. సేవా దర్శనం దర్శనం సువార్త దర్శనం ఇది యెరూషలేము దర్శనం సువార్తకు నిదర్శనం ఇది యెరూషలేము దర్శనం సువార్తకు నిదర్శనం. ఆ వాక్యము మీ యొక్క జీవితాన్ని మార్చగలదని మేము నమ్ముచున్నాం. ఆ వాక్యం మీకు మీ ఎద్దుకు వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మీరు విశ్వసించాలని చెప్పి ఆ వాక్యాన్ని మీ మనస్సులోను మీ హృదయంలోను ముద్రించుకొని ఆ వాక్యానుసారంగా మీరు జీవించడానికి ప్రయత్నించినప్పుడు సమస్త అంధకార శక్తులను ఓడించి 3వ దినమున మృత్యుంజయుడి పునరుద్ధరణై తిరిగి లేచి ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా, ప్రపంచ చరిత్ర తారుమారయ్యే విధంగా, ఒక నూతన సృష్టిని సృష్టించే విధంగా ఆయన భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన ఈనాడు అనేక మందిని కృంగతీస్తూ ఉంది. ఇల్లు కట్టను అనే ఆలోచన, అప్పు తీర్చను అనేటువంటి ఆలోచన. చేసే దేవుడు, నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకే ఆయన కలువరి శిలువలో మరణించాడు. But I am telling you all the promises of God, all the visions and dreams of God for your life, it will be fulfilled in God's time. ప్రేమా యేసుని ప్రేమా నిజ దేవుని ప్రేమా. యేసుని ప్రేమ నిజ దేవుని ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ నిజ దేవుని ప్రేమ. నిజ దేవుని ప్రేమ. Greetings to you in Jesus' name. ప్రభువైన యేసు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. Today we want to speak to you on meditation of God's word. ఈరోజు దేవుని వాక్యము ధ్యానము అనే విషయాన్ని గురించి బోధించాలనుకుంటున్నాను. From the book of Joshua chapter 1 8th verse. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. Let me read it for you. మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. This book of the law shall not depart from your mouth, but you shall meditate it day and night, that you may observe to do according to all that is written in it. For then you will make your way prosperous, and then you will have good success. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. Amen. ఆమేన్. Here we know the history of Israel. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర మనకు కనిపిస్తుంది. You know, when God led Israelites from Egyptian bondage on the way to go to the promised land. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలని ఐగుప్తు బానిసత్వంలో నుంచి వాగ్దాన దేశమైన ఇశ్రాయేల్ దేశానికి తీసుకువెళ్తున్నప్పుడు Under the leadership of Moses. మోషే నాయకత్వంలో తీసుకువెళ్ళాడు. So Moses was the man of God, మోషే గొప్ప దైవజనుడు, man of prayer. అతను ప్రార్థనాపరుడు. He was faithful in all the house of the Lord. దేవుడు అతనికి అప్పజెప్పినటువంటి పనంతట్లో దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వ్యక్తి. And he honored the book of the law. దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఘనపరిచిన వ్యక్తి. And he told to all the Israelites to honor the book of the law. దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా గౌరవించాలి, ఘనపరచాలని బోధించిన వ్యక్తి. When Moses passed away and Joshua took a leadership, you know,
to lead the Israelites. అయితే మోషే మరణించిన తర్వాత మోషేకు బదులుగా మోషే తరపున మోషే తర్వాత నాయకునిగా యెహోషువకు బాధ్యత అప్పచెప్పబడింది. So maybe Joshua is feeling like I am alone. Moses is not there. బహుశా ఆ సమయంలో మోషే లేని ఆ సమయంలో యెహోషువ ఒంటరిగా భావించి గొప్ప నాయకుడు మోషే లేడు, ఆ బాధ్యత నా మీద పెట్టబడింది అనేటువంటి ఒక విధమైనటువంటి భారముతో అతను ఉండొచ్చు. That time the Lord is speaking to Joshua. ఆ సమయంలో ఆ క్షణంలో దేవుడు అతనితో మాట్లాడాడు. So God is saying to Joshua, దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, you shall not depart this book of the law from your mouth. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీ నోటి నుంచి దూరంగా ఉంచక చెప్పేసి అంటున్నాడు. You shall meditate it day and night. దివారాత్రములు దాన్ని ధ్యానించమని చెప్పేసి చెప్తున్నాడు. And if you observe it to do according to written in the scriptures, ఆ తర్వాత వాటిలో రాయబడిన ప్రకారమును నడుచుకోవడానికి జాగ్రత్త వహించి అంటున్నాడు. then the Lord says your way will be prosperous and you have good success. అప్పుడు నీ మార్గములు అన్నిట్లో కూడా నువ్వు వర్ధిల్లి విజయవంతమైన జీవితాన్ని జీవిస్తావు వాక్యం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. Joshua became obedient to the word of the Lord. యెహోషువ దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాడు. Really Joshua and became obedient to the word of the Lord. He honored the book of the law and meditated, and as a result he became a prosperous and had a good success in his lifetime. దేవుడు చెప్పినట్టుగానే యెహోషువ దేవుని గ్రంథానికి అనగా ధర్మశాస్త్ర గ్రంథానికి విధేయత చూపించాడు, దాన్ని ధ్యానించాడు, దాంట్లో రాయబడ్డ ప్రకారంగా అనుసరించి జీవించాడు. కాబట్టి అతను విజయవంతమైన నాయకుడిగా నిలబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. Today is our generation. ఈ రోజు ఇది మన తరం. Today is your duty and our duty, our responsibility, our time. ఈ రోజు మన సమయం వచ్చింది, మనము బాధ్యత నిర్వర్తించేటువంటి సమయం వచ్చింది. Today our spiritual job is to meditate God's word day and night. ఈ రోజు మనకున్నటువంటి ఆత్మీయమైన బాధ్యత ఏంటంటే దేవుని వాక్యము దివారాత్రములు ధ్యానించడం. So do you want to prosperous in all of your ways? నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కోరుకుంటున్నావా? And do you want to see a good success in your life? నువ్వు అన్ని విషయాల్లో విజయాన్ని సాధించాలని కోరుతున్నావా? We must do two things, my friends. నువ్వు రెండు విషయాలు స్నేహితుడా చేయాలి. You must meditate God's word, మొదటిది దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. and then you have to put practice into practice which you have meditated. తర్వాత నువ్వు ఏ విషయాన్ని అయితే ధ్యానించావో దాన్ని అనుసరించి నడుచుకునే వ్యక్తిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Two things: రెండు విషయాలు, studying God's word, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, putting into practice. దాన్ని అనుసరించి జీవించడం. So some people study God's word, meditate God's word, కొంతమంది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు, చదువుతారు, they hear God's word, they listen God's words all the time, దేవుని వాక్యాన్ని ఇప్పుడు చూసినా వింటారు. but a lot of people doesn't put into practice. అయితే అనేక మంది వ్యక్తులు దాన్ని అనుసరించి జీవించరు. That is the problem. They are unable to have a successful కాబట్టి life. వారు వారి జీవితంలో విజయాన్ని సాధించకుండా They జీవిస్తుంటారు. are unable to, that is the reason, unable to experience the prosperity of God in their కాబట్టి lives. దేవుని యొక్క అభివృద్ధిని వారి జీవితంలో అనుభవించకుండా జీవిస్తుంటారు. So in order to be prosperous in all of our ways and to see a good success in our lives, we must meditate God's word and put into practice. కాబట్టి నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నువ్వు వర్ధిల్లాలి అంటే అప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దాన్ని అనుసరించి జీవించాలి. Hallelujah. Hallelujah. Even book of Psalms chapter 1:2-3 verses also says like that. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 2-3 వచనాల్లో కూడా అదే మాట మనకు రాయబడి ఉంది. Book of Psalms chapter 1:2-3. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 2-3 It వచనాలు. says, but his delight is in the law of the Lord, and in his law he meditates day and night. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. Third verse says, he shall be like a tree planted by the rivers of water, and that bringeth forth its fruit in its season, whose leaf also shall not wither, and whatsoever he does shall prosper. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలవిత్తు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. Hallelujah. Hallelujah. Whatsoever he does shall prosper, Bible అతడు says. చేయనదంతయు సఫలమవుతుందని వాక్యం If చెప్తుంది. a person meditates God's word and put into practice, ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ధ్యానించి దాన్ని అనుసరించి జీవించడం ప్రారంభించినప్పుడు he will be prosperous and fruitful in everything, Bible says. అతడు చేసే ప్రతి పనిలో కూడా సఫలమవుతాడని వాక్యం చెప్తుంది. Hallelujah. 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 Says the Bible says, as a tree planted by the rivers of water, how we see the fruits always, because it has a sufficient water and sunlight, everything. That is the reason. చూడండి, ఒక చెట్టు ఒక నీటి కాలువ పక్కన నాటబడినటువంటి ఒక చెట్టు పచ్చగా ఉంటుంది, తగిన కాలంలో ఫలములను ఇస్తుంది. కారణం ఏంటంటే దానికి అన్ని విషయాలు తగిన మోతాదులో అందుబాటులో ఉన్నాయి. Similarly, if a person meditated God's word and put into practice, he is also like that, always have a fruitful and spiritual lifestyle. అలాగే ఒక వ్యక్తి దేవుని వాక్యమును ధ్యానించి దాన్ని అనుసరించి జీవించే వ్యక్తి అయితే అతని జీవితం కూడా ఫలభరితంగా పచ్చగా ఉంటుంది. That is the prosperity God
wants to have in our lives, my friends. నిజంగా అలాంటి అభివృద్ధిని దేవుడు మన పట్ల కోరుతూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. First of all, what is meant by prosperity? కాబట్టి ఇప్పుడు అభివృద్ధి అంటే అసలు ఏంటి? Prosperity means not only a money. అభివృద్ధి అంటే డబ్బు విషయంలో మాత్రం పైకి రావడం Money is కాదు. just one of the part in the prosperity. చూడండి, అభివృద్ధి అన్నప్పుడు డబ్బు కూడా ఒక భాగమే. See, in the world we see a lot of people have a lot of finances. చూడండి, లోకంలో చాలా మందికి, అనేక మందికి చాలా డబ్బు ఉంది But ఈరోజు. they don't have a peace in their families. అయినప్పటికీ వారి కుటుంబంలో కావాల్సిన ఆనందం మాత్రం ఉండదు. They have a lot of worries and strifes between family members. వారి కుటుంబంలో ఉన్నదంతా ఏంటంటే గొడవలు, కొట్లాటలు మాత్రమే. So the prosperity what Bible talks us, బైబిల్ అభివృద్ధి అని చెప్పి బోధిస్తున్నప్పుడు the divine prosperity is money as well as fruitfulness, having all sufficiency in everything. చూడండి, బైబిల్ అభివృద్ధి అని బోధిస్తున్నప్పుడు ఒక విషయం గురించి కాదు, అన్ని విషయాల గురించి బోధిస్తుంది. అందులో డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, సుఖ సంతోషాలు ఉన్నాయి, సకలం అందులో ఉన్నాయి. Having a peace of mind, మంచి మనశ్శాంతి కలిగి ఉండడం, living under God's protection, దేవుని కాపుదల కింద జీవించడం, all the needs met by the Lord, ప్రతి అవసరము దేవుని చేత తీర్చబడడం, living in good health and long life, మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్య కలిగి జీవించడం, living and practice life of holiness and life of righteousness, పరిశుద్ధమైన నీతి కలిగిన జీవితంలో జీవించడం, and having a leading of the Holy Spirit of God in our lives in all the days of our lives, మన జీవిత కాలం అంతా పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డం, having a more than sufficiency, కావాల్సిన దానికంటే అధికాన్ని కలిగి ఉండడం, becoming a blessings to others. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం. It's all including prosperity, my friends. అభివృద్ధి అంటే ఇవన్నీ కలుస్తున్నాయి Not only స్నేహితులారా. that, having a spiritual prosperity, అంతేకాదు ఆత్మీయ అభివృద్ధి కూడా ఉంది. what the Galatians 5:22 talks about. గలతీయులకు రాసిన పత్రిక 5:22 దాని గురించి రాయబడింది. Love, patience, long suffering, kindness, meekness, temperance, ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహం, సాత్వికము. and fruitfulness in the family life. చూడండి, కుటుంబంలో కూడా అభివృద్ధి. What the Bible says in Psalm 128, కీర్తన 128 రాయబడింది. and having a prosperity, in fact, increasing development in all the areas of your life. మరొక మాటలు చెప్పాలంటే మన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలలో కూడా మంచి అభివృద్ధిని కలిగి ఉండడం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And Bible says in 3 John chapter 2, 3వ యోహాను పత్రిక 2వ వచనాన్ని మీరు చూసినట్లయితే 3 John verse 2 says, when you prosper spiritually, first of all, then you will be prosperous in everything. అక్కడ రాయబడింది, నీ ఆత్మ వర్ధిల్లినట్లయితే అప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావని చెప్పేసి రాస్తుంది. Hallelujah. హల్లెలూయా. The key of biblical prosperity is prospering spiritual life, first of all. నిజంగా అభివృద్ధికి అంటే మిగతా విషయాలలో అభివృద్ధికి మూల కారణం ఏంటంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందడం. Without a person prospering spiritual life first, he cannot prosper in rest of the areas of life. ఒక వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి చెందకపోతే మిగతా అన్ని విషయాలు అభివృద్ధి చెందలేడు. In order to be prosperous in every area of your life, you must prosper first of all in spiritual life. కాబట్టి అన్ని విషయాలను నువ్వు వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి అంటే ఆత్మీయ విషయాలలో నువ్వు మొదట అభివృద్ధి చెందాలి. That's why Bible says, seek ye kingdom of God first and his righteousness. All these things be added unto you. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి, తర్వాత ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయని రాస్తుంది. Hallelujah. హల్లెలూయా. Without prospering your spiritual life, you cannot see rest of the areas progress and increasing of God's blessings. కాబట్టి ఆత్మీయంగా అభివృద్ధి చెందకుండా, ఆత్మీయ విషయాలు అభివృద్ధి చెందకుండా మిగతా విషయాలు అభివృద్ధి చెందాలనుకోవడం పొరపాటు. Hallelujah. హల్లెలూయా. And even turn with me your Bible's book of Deuteronomy chapter 28 1-2. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండములు 28వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు కూడా చూద్దాం. I will read for you. నీ కొరకు నేను చదివి It వినిపిస్తాను. says, now it shall come to pass, if you diligently obey the voice of the Lord your God, to observe carefully all of his commandments which I command you today, that the Lord your God will set you high above all nations of earth, and all these blessings shall come upon you and overtake you, because you obey the voice of the Lord your God. నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నెడల నీ దేవుడిని యెహోవా భూమి మీదున్న సకల జనముల కంటే నిన్ను హెచ్చించును. Second verse. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. Hallelujah. హల్లెలూయా. Here Bible says in Deuteronomy chapter 28 second verse, all these blessings shall come upon you. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది 2వ వచనంలో, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. Hallelujah. హల్లెలూయా. You know when it happens? ఎప్పుడు జరుగుతుందో తెలుసండి అది? When you obey the voice of the Lord your God carefully, ఎప్పుడంటే ఆయన మాట శ్రద్ధగా విని and to observe carefully to do all of his commandments, దాన్ని అనుసరించి నడుచుకున్న ఎడల, and you will see
all the blessings of the Lord come upon you. అప్పుడు దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీదకి రావడం నువ్వు చూస్తావు. Hallelujah. హల్లెలూయా. You want to see the blessings of the Lord come upon your family and job, employment, family life, children's life? నీ కుటుంబం మీద, నువ్వు చేస్తున్న పని మీద, ఉద్యోగం, వ్యాపారం మీద, నీ పిల్లల మీద దేవుని ఆశీర్వాదాలు దిగిరావాలని నువ్వు కోరుకుంటున్నావా? We don't need to work hard like an animal. జంతువులాగా మనం కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు. Just obeying the voice of the Lord దేవుని మాటను శ్రద్ధగా వినడం and observe to do carefully all of his commandments. ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోవడం. Hallelujah. హల్లెలూయా. This is the spiritual duty, my friends. ఇదే ఆత్మీయంగా మనకు అప్పచెప్పబడ్డ బాధ్యత. When we have all the duties and responsibilities in this world to do job or business, employment, all these things. మనకి లోకంలో చాలా బాధ్యతలు ఉన్నాయి. చేసే పని కావచ్చు, ఉద్యోగం, వ్యాపారం, అదేదైనా కావచ్చు. Like that we have a God given spiritual job and responsibility for our life. వాటితో పాటు దేవుడు మనకు ఒక ఆత్మీయమైనటువంటి బాధ్యత కూడా ఇచ్చాడు. What is that ఆ responsibility? బాధ్యత ఏంటో తెలుసా? To be obedient to the voice of the Lord దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినే and బాధ్యత. to follow the commandments of the Lord. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకునేటువంటి బాధ్యత. Why? Because he created us in this world. ఎందుకంటే ఆయనే కదా మనల్ని He సృష్టించింది. saved us in this world. ఆయనే కదా మనల్ని He is రక్షించింది. comforting us in this world. ఆయనే మనల్ని పోషిస్తున్నాడు. And he is doing great and mighty works in our lives. ఆయనే మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు Every చేస్తున్నాడు. day he is shepherding over you, leading you, feeding you, helping you. అనుదినం నిన్ను పోషిస్తూ, నీకు కాపరిగా ఉంటూ, నిన్ను నడిపిస్తూ, నీకు సహాయము చేస్తున్నాడు. So remembering all these things, we must have a thankful heart towards God కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. and be obedient to the voice of the Lord ఆయన మాటలు శ్రద్ధగా వినేవారమై ఉండాలి. and observe to do commandments. ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకునేవారమై As a ఉండాలి. result, God is going to bless you with all blessings from అలా heaven. చేసినప్పుడు దేవుడు పరలోకపు ఆశీర్వాదం అన్నిటి చేత మనల్ని నింపుతాడు. You will be blessed. నువ్వు ఆశీర్వదించబడతావు. Hallelujah. హల్లెలూయా. You want to see the blessings of the Lord in your life? నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు చూడాలని కోరుకుంటున్నావా? And simple things you're supposed to do. చాలా చిన్న విషయం. Be obedient to the voice of the Lord దేవుని వాక్యాన్ని వినండి. and carefully observe the commandments of the Lord. ఆ తర్వాత అనుసరించి నడుచుకోండి. Bible says in 3rd John, 1st John chapter 4, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూస్తే it says loving the Lord means keeping his commandments. దేవుని ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే. Hallelujah. Hallelujah. If you say I love my Lord and Savior Jesus Christ, నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నువ్వు చెప్తే, if you don't follow the commandments, అలా చెప్పి ఆయన ఆజ్ఞను కనుక you అనుసరించకపోతే are not following the Lord. You are not loving. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So, like to read another scripture. ఇంకొక వాక్యాన్ని మీకు చదివి Book వినిపిస్తాను. of Ecclesiastes ప్రసంగి గ్రంథము chapter 12, 12వ అధ్యాయము 13th word onwards. 13వ వచనం దగ్గర నుంచి. Let us hear the conclusion of the whole matter. Fear God and keep his commandments, for this is the whole duty of man. And 14th verse says, for God will bring every work into judgment, including every secret thing, whatever, whether it is good or whether it is evil. 12వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 13, 14 వచనాలు. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోని తెచ్చును. Hallelujah. హల్లెలూయా. So we have a spiritual duty and responsibility in the sight of God, my friends. కాబట్టి స్నేహితులారా, దేవుని దృష్టిలో ఆత్మీయంగా మనకు ఒక బాధ్యత ఉన్నది. So our job is to fear God and keep his ఆ commandments. బాధ్యత ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే బాధ్యత. Fear God means not what you think. Fear God means honoring and respecting God and his commandments. దేవునికి భయపడడం అంటే అది మీరు అనుకున్నట్టు దేవునికి భయపడడం కాదు, కానీ దేవుడు అంటే గౌరవం కలిగి, మర్యాద కలిగి ఉండడం. Because he is the one who created us ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించాడు, and giving peace in our lives మన కుటుంబానికి శాంతినిస్తున్నాడు, and shepherding over your life మనకు కాపరిగా ఉంటున్నాడు, and blessing you with good health and long life, మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్నిస్తున్నాడు, meeting your needs నీ అవసరాలు తీరుస్తున్నాడు, and giving victories, మంచి విజయాన్ని ఇస్తున్నాడు, giving all sufficiency. కావాల్సిన దానికంటే అధికంగా He is చేస్తున్నాడు. with you all the time. ఎల్లప్పుడు నీతోనే ఉన్నాడు ఆయన. That is the reason we must remember all these good things of the Lord in our lives and be respectable to him. కాబట్టి ఇవన్నీ మన పట్ల దేవుడు చేస్తున్నాడు కాబట్టి వీటన్నిటిని బట్టి మనము దేవునికి మర్యాద చెల్లించే వారంగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. As the children are respectable to their parents in this world, we must be respectable to our heavenly Father. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను పిల్లలు ఎలా గౌరవించాలో అలాగే పరలోకపు తండ్రి అయినటువంటి ఆ దేవుణ్ణి మనము గౌరవించాల్సిన వారమై ఉన్నాం. Prosperity and good success come to you if you study God's word and put into practice. కాబట్టి అన్ని విషయాల్లో అభివృద్ధి చెందడం అనేటువంటిది దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించడం మీద ఆధారపడి ఉన్నది.
ఉన్నది. You know, in this world, when you observe, you will find one thing. ఈ లోకంలో మీరు గమనిస్తే ఒక విషయం మనకు తెలుస్తుంది. People go after prosperity. ప్రజలు అభివృద్ధి వెంట పరిగెడుతూ They are ఉంటారు. trying to catch it, but it is unable to available. అభివృద్ధిని పట్టుకోవడానికి పరుగులు పెడుతూ ఉంటారు. But Bible says you don't need to go after prosperity. అయితే వాక్యం చెప్తుంది నువ్వు అభివృద్ధి వెంట నువ్వు వెళ్ళాల్సిన అవసరం But లేదు. when you go after the God's word and put into practice, the prosperity for your life will come to you. దేవుని వాక్యానికి లోబడి వాక్యాన్ని అనుసరించి జీవించిన నువ్వు ప్రారంభిస్తే అభివృద్ధి నీ వెంట వస్తుంది. Hallelujah. 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 We know Abraham very well in the Bible. బైబిల్లో అబ్రహాం గురించి మనకు తెలుసు. Abraham was not a people of God once upon a time. అబ్రహాం ఒకప్పుడు దేవుని ప్రజ కాదు. But when God called Abraham, అయితే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు Abraham became obedient to the voice of the Lord. అబ్రహాము దేవుని వాక్యానికి విధేయత చూపించాడు. And Abraham dedicated his life to follow the footsteps of Lord God all of his days. అయితే తన జీవిత కాలం అంతా కూడా ఆ దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడానికే తన జీవితాన్ని అర్పణ చేసుకున్నాడు. Abraham respected, honored God in his lifetime, అబ్రహాము దేవుని గౌరవించాడు, ఘనపరిచాడు, kept his commandments. దేవుని ఆజ్ఞలను అనుసరించాడు. As a result, we see God blessed Abraham in every area of his life. ఫలితంగా దేవుడు అబ్రహామును అన్ని విషయాలు అభివృద్ధి That is చెందించాడు. the prosperity and fruitfulness we can see in life of Abraham. అబ్రహాము జీవితంలో మనం చూడగలం ఆ అభివృద్ధిని. God blessed Abraham's spiritual life. కాబట్టి దేవుడు ఆత్మీయంగా అబ్రహామును ఆశీర్వదించాడు. As a result, he became a father of nations in faith, Bible says. ఆ తర్వాత వాక్యం చెప్తుంది విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు అబ్రహాం అని. God blessed Abraham family life. దేవుడు అబ్రహాము కుటుంబాన్ని At ఆశీర్వదించాడు. the age of 100 years, we know in the Bible, he had a son called Isaac. 100 సంవత్సరాల వయసులో అతనికి దేవుడు ఆశీర్వదించి ఇస్సాకుని కుమారుని ఇచ్చాడు. Through Isaac, Jacob came. ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు. Through Jacob, 12 sons came. యాకోబు నుంచి 12 మంది కుమారులు వచ్చారు. 12 sons became 12 tribes of Israel. 12 కుమారులు 12 గోత్రాలు అయ్యారు ఇశ్రాయేలు 12 tribes దేశానికి. became a nation of Israel. We can see that in the old map of Israel, is the forefather is Abraham. కాబట్టి ఈనాడు మనం ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ దేశాన్ని చూడగలుగుతున్నాం. దానంతటికి మూల పురుషుడు అబ్రహామే. Hallelujah. Hallelujah. That is the prosperity and fruitfulness. అదే అభివృద్ధి విస్తరణ అంటే. And God blessed Abraham financial life, material life also. కాబట్టి దేవుడు ఆర్థికంగా అబ్రహామును ఆశీర్వదించాడు, వస్తువుల విషయంలో ఆశీర్వదించాడు. You know, Bible says in Abraham's house 300 servants are there in working for him in the lands and cattle, sheep, everything. మీరు చదివారా? అబ్రహాముకు ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని కాపుదల చేయడానికి ఉన్నటువంటి పని వాళ్ళే 300 మందట. Abraham became a great famous person in the land of Canaan. కనాను దేశంలో అబ్రహాం ప్రసిద్ధిగాంచిన కీర్తిగాంచిన వ్యక్తిగా So మారాడు. if you observe finally life of Abraham in the Bible, he was blessed by the Lord in every area of his life. కాబట్టి అబ్రహాము దేవుని చేత అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. That is the prosperity, that is the fruitfulness God wants to have in our lives. ఈ రోజు మనము కూడా అలాంటి అభివృద్ధిని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. God is not a God of partiality to Abraham. దేవుడు అబ్రహాముకే దేవుడు కాదు, ఆయన పక్షపాతం కలిగిన దేవుడు కాదు. The one who blessed Abraham with prosperity and fruitfulness, he want to bless you. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. But my question, are you obedient to the word of the Lord? అయితే నేను వేసే ప్రశ్న ఏంటంటే ఆ దేవునికి నువ్వు విధేయత You చూపిస్తున్నావా? have a desire to follow God's commandments? ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడానికి సిద్ధంగా Are you ఉన్నావా? respecting God? దేవుని గౌరవిస్తున్నావా? And are you meditating God's word? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? Are you putting into practice what you meditate? నువ్వు ఏ విషయాన్ని అయితే ధ్యానిస్తున్నావో దాన్ని ఆచరణలో పెట్టి నడుచుకుంటున్నావా? So we must check all these things, whether we are following, whether we are meditating God's word or practicing in daily life or not. కాబట్టి ప్రతి దినము కూడా ఈ దేవునికి సంబంధించిన విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉంటున్నామా లేదని ఒకసారి గమనించాలి. Hallelujah. 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 హల్లెలూయా. We can read another scripture, book of 2 Kings and chapter 22. రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో మనం ఒక వచనం చదవచ్చు. In the time of Joshua, the priest discovered book of the law in the house of the Lord. యోషియా కాలంలో యాజకుడు ఒక అద్భుతమైన దేవుని గ్రంథాన్ని గుర్తించాడు. When he brought before the king and he read before the king, before all the Israelites. ఆ ధర్మశాస్త్రం రాజు దగ్గర తీసుకురాబడింది. రాజు సమక్షంలో ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆ గ్రంథం చదివి వినిపించబడింది. When the priest read the book of the Lord, all the king and all the servants, all the children of Israel tore their clothes and fasted and prayed because they did not do what the scripture says. ఎప్పుడైతే ఆ యాజకుడు లేచి నిలబడి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడో రాజు మరి ఇశ్రాయేలు ప్రజలంతా కూడా అక్కడే మోకరించి వారు ప్రార్థన చేసినట్టుగా పశ్చాత్తాపడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వారి స్థితి ఏంటో వారికి గుర్తొచ్చింది. So after they listened the God's word, they changed their lifestyle and put into practice what already they
heard from the scriptures. ఎప్పుడైతే ఆ వాక్యం చదవబడిందో ఆ తర్వాత సత్యాన్ని వారు గ్రహించి వారి యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడానికి ఆ రోజు ఒక తీర్మానాన్ని తీసుకున్నారు. By the way, God forgave them, blessed them, and shepherded them, led them, helped them in everything. Everything. ఫలితంగా దేవుడు వారిని క్షమించి వారిని కాపాడి వారిని పోషించి వారిని సంరక్షించి వారికి అవసరమైన ప్రతిదీ కూడా వారికి ఇచ్చి ముందుకు నడిపించాడు. Hallelujah. Hallelujah. You want to see this prosperity in your life? ఇలాంటి అభివృద్ధి నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? You want to be prosperous? నువ్వు వర్ధిల్లాలని You కోరుతున్నావా? want to see the fruitfulness in your life and family? నీ జీవితంలో ఫలభరితంగా ఉండాలని కోరుతున్నావా? You want to enjoy the blessings of the Lord in your life and family, ministry, employment, business? నీ కుటుంబంలో నువ్వు చేస్తున్న పనులను పరిచర్యలోను వ్యాపారంలో సమస్తంలోను దేవుని ఆశీర్వాదాలు You చూడాలనుకుంటున్నావా? want to see the increase and development of God? నీ జీవితంలో అభివృద్ధిని నిజమైనటువంటి విస్తరణను చూడాలని కోరుతున్నావా? You must put into practice what you hear from the God's word. దేవుని వాక్యంలో నుంచి నువ్వు ఏదైతే వింటున్నావో దాన్ని అనుసరించి నడుచుకోవడం You ప్రారంభించు. must respect God and keep His commandments. దేవుణ్ణి ఆయన ఆజ్ఞలను గౌరవించి వాటిని అనుసరించి జీవించడానికి ప్రయత్నించు. God is able to bless you దేవుని ఆశీర్వదించగల సమర్థుడు, abundantly in everything. అన్ని విషయాల సమృద్ధిగా చేయగల He దేవుడు, is able to make you prosperous. నిన్ను అత్యంత అభివృద్ధి చెందించగలడు. Amen. హల్లెలూయా. If you believe this truth, నువ్వు నమ్మినట్లయితే close your eyes and bow your heads. కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన We చేస్తాను. would like to pray for you. మీ కొరకు ప్రేయర్ చేస్తాను. Amen. ఆమేన్. Our loving heavenly gracious Father, మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు we తండ్రి, thank you, Lord, for the wonderful truths from the scriptures. మీ వాక్యంలో నుంచి మాకు వినిపించిన అద్భుతమైన సత్యాలను బట్టి మీకు స్తోత్రం. Lord, at this time we pray for all the JC Vision Bible TV viewers. ఈ బైబిల్ టీవీ ద్వారా చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం చూస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. Lord, as the word says, if anybody in this world, meditate God's word and put into practice, you are able to bless them with prosperity and fruitfulness. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానించి దాన్ని అనుసరించడానికి ముందుకు వస్తారో వారిని అన్ని విషయాలు మీరు వర్ధిల్లింపజేసే దేవుడై ఉన్నారు. Lord, we pray, help us to dedicate today our lives to you, to meditate thy word always, day and night, and put into practice. కాబట్టి ప్రభు మీ వాక్యాన్ని దివారాత్రములు అనుదినము అనునిత్యము కూడా ధ్యానించి దాన్ని అనుసరించి జీవించడానికి మాకు సహాయము చేయండి. And by the way, you are going to bless with prosperity and fruitfulness and all the blessings from heaven. అలా పరలోకపు సమస్త సకల ఆశీర్వాదముల చేత దీవించబడడానికి సహాయం చేయండి. Help all the people, O Lord. ఇదిగో ఈ కార్యక్రమం చూస్తున్న వారందరినీ దీవించండి ప్రభు. We pray, bless their lives and families. వారి కుటుంబాలు దీవించబడును గాక. Lord, bless them with the divine prosperity in everything in Jesus' అన్ని name. విషయాల్లో వారు వర్ధిల్లుదురు గాక. Be fruitful and have a good success in their lives. అన్ని విషయాల్లో వారు ఫలించి విజయవంతమైన వ్యక్తులుగా ఉండాలని ప్రార్థన చేస్తాం. By that thy name will be glorified, thy name will be magnified through their lives. వారి జీవితాల ద్వారా మీ నామం మహిమపరచబడాలి, ఘనపరచబడాలి ప్రభు. Help them to be prosperous in their spiritual life first of all. మొట్టమొదటిగా ఆత్మీయంగా వారు ఎదగడానికి సహాయం చేయండి. Then they will be see in all the prosperity, rest of all the areas of their ఆ lives. తర్వాత వారి జీవితంలో అన్ని విషయాల్లో కూడా వారు వర్ధిల్లులాగా ప్రార్థన చేస్తాం. Let it be, O Lord. అది జరుగును గాక ప్రభు. In Jesus' name we thank you. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen, ఆమేన్. ఆమేన్. God bless you, my brothers and దేవుడు sisters in మిమ్మల్ని Jesus. దీవించును గాక స్నేహితులారా. See you next time. మళ్ళీ కలుసుకుందాం. Amen. ఆమేన్. కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నమ్ముచున్నాం. మీ సలహాలు మరియు ప్రార్థన అవసరతల కొరకు మాకు సంప్రదించండి. మా అడ్రస్ జేసీ దర్శనం, జెరూసలేం క్యాంపస్, SLBC పోస్ట్, నల్గొండ టౌన్ 508001, ఆంధ్రప్రదేశ్. మా వెబ్సైట్ www.jerusalemcampus.org. మా ఫోన్ నంబర్స్ 9849348715, 9949